బెట్టింగ్ అనేది నేరం. వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడతారు, క్రికెట్లో వాడు ఎన్ని కొడతాడు అన్ని కొడతాడు, ఇట్లాంటివన్నీ కూడా నేరమే. అది పట్టుకుంటే నేరం. కానీ దాన్నే పోటీలాగా పెడితే అదే ఇప్పుడు ఆంధ్రజ్యోతి చేస్తుంది. ఎవరు గెలిచినా మీదే గెలుపు అంటూ ఒక బెట్టింగ్ యాడ్ వేస్తుంది రోజు. రాష్ట్ర శాసనసభల ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు మీరందరూ పంపించండి, మీ ఫీలింగ్స్ పంపిస్తే మీ అంచనాలకు దగ్గరగా వచ్చిన పాఠకులకి 59 మందికి 5,25,000 రూపాయలు బహుమానం. అట్లాగే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఈ పోటీ జరుగుతుంది. రాష్ట్రంలో ఏ పార్టీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో వాస్తవానికి అది దగ్గరగా అంచనా వేసిన వాళ్ళకి ₹1,00,000 బంపర్ బహుమతిని అందిస్తారు. రెండో స్థానంలో నిలిచిన వాళ్ళకి 50,000 బహుమతి. ఆ తర్వాత స్థానంలో నిలిచిన 5గురికి ₹10,000 బహుమతి. ఇవి కాకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారనే అంశం మీద ఉమ్మడి జిల్లాల రాజకీయ వారీగా బహుమతులు ఉంటాయి. ఇందులో ప్రతి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన వాళ్ళకి ₹10,000, అలాగే ముగ్గురు విజేతలకి, రెండో స్థానంలో నిలిచిన ముగ్గురు విజేతలకి ₹5,000. అంటే ఇకపైన బెట్టింగ్ వాళ్ళు కూడా అదే పెట్టచ్చు కదా, మేము ఇట్లాగా బహుమతి ఇస్తామని చెప్పేసి. ఇది బెట్టింగ్ అవదా? ఎవరు గెలుస్తారో చెప్తే మీరు చెప్పింది నిజమైతే బహుమతి ఇస్తాం అంటే. అయితే బెట్టింగ్లో మనం కూడా డబ్బులు వేస్తాం. అంటే మనమో 1,00,000 వాళ్ళొక 1,00,000 పెడితే వచ్చేటటువంటి అట్లుంటుందా? అది వేరే రకమైనటువంటి పందాలు అవి. బెట్టింగ్లో 1,00,000కి ఇది 1కి 1.5, 2కి 2.5 ఇది కాన్సెప్ట్ అనుకునేటువంటి. కాకపోతే డబ్బులు పెట్టుబడి పెడతారు. ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టకుండా జరుగుతున్నది కాబట్టి దీన్ని పోటీ అనాలి.